సర్పంచ్ గారు. నమస్కారం. మొన్న మా ఊర్లో ఒక పెద్ద ఆయన ఆరోగ్యం బాగాలేక పక్క ఊరికి పిలుచుకొని పోతుంటే ఆయన మధ్యలో చనిపోయారు. ఆయన పక్క ఊరు దూరం ఉండడం వలన ఆయన చనిపోయారు. మన ఊరిలో మనందరి కోసం ఒక ఆసుపత్రిని కట్టిస్తే ప్రజలందరి కోసం బాగుంటుంది కదా సర్పంచ్ గారు. సరే, నీ కోసం కృషి చేస్తున్నాం. మీరు వార్డ్ నెంబర్ ఎంత? వార్డ్ నెంబర్ 1. మీరు ఎందుకు అతనికి హాస్పిటల్ కట్టియలేదు? నెక్స్ట్. నమస్తే సర్పంచ్ గారు. మా ఊర్లో రోడ్ బాగలేదు. మొన్న రోడ్లో కాదంటే యాక్సిడెంట్ జరిగింది. దానికోసం మీరు రోడ్ నిర్మాణించాలని తెలియజేస్తున్నాం. సరే, నీకోసం కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే. మా ఊళ్ళో చెత్త బండి రావట్లేదు. చెత్త ఎక్కడంటే అక్కడ, ఇళ్ళ దగ్గర ఎక్కడంటే, రోడ్లలో ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. చాలా రోజుల నుండి మా ఊళ్ళో చెత్త బండి రావట్లేదు. చెత్త బండ్లు పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. సరే, మీ వార్డ్ నెంబర్ ఎంత? 3. వార్డ్ నెంబర్ ఎవరు? అలాగే సర్పంచ్ గారు. ఎందుకు వాళ్ళ వార్డుకి పంపించలేదు? మీరు పక్క ఊరికి తింటే పొరపాటు అయ్యి పంపిస్తాను సార్. సరే, కూర్చో. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే. మా ఊరిలో మురికాలను కట్టించిందిగా పోతున్నాయి. సరే, కృషి చేస్తున్నాం. నమస్తే సర్పంచ్ గారు. మా ఊరిలో పాఠశాల అనేక చాలా మంది పిల్లలు బడి వెళ్ళుకోకుండా కూలి పనులు వెళ్తున్నారు. దానికి మీ సొంత డబ్బులతో మాకు పాఠశాలను నిర్మించేలా కోరుతున్నాను. సరే, నీకోసం కృషి చేస్తున్నాం. మీరు మీ పిల్లవాళ్ళని బడికి పంపిస్తే నేను అప్పుడు బడిని కట్టిస్తాను గవర్నమెంట్ అని. సరే సర్పంచ్ గారు. వాళ్ళ పిల్లల్ని బడికి పంపిస్తే అంటే మీరు హామీ చేస్తే అప్పుడు బడి కట్టిస్తాను గవర్నమెంట్ అని. సరే సరే సరే. మీరు అడిగినట్లుగానే సర్పంచ్ గారు మీ సమస్యలను తీరుస్తారు, ఖచ్చితంగా తీరుస్తారు. ఇద్దరితో గ్రామ సభ. ఇంతటితో గ్రామ